హాయ్ హలో వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొకొత్త సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఆలోపు మీరెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే తాజా సమాచారం, నిజమైన సమాచారం కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం మ్యాటర్లోకి వెళ్తే, మనం టైటిల్ చూసినట్లయితే ఇందిరమ్మ ఇల్లు పథకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా కొన్ని పథకాలను ఇప్పటికే ప్రారంభించిందని మన అందరికీ తెలుసు. ఆ 6 గ్యారంటీలో భాగంగా మరొక పథకమైనటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అభిప్రాయం మేరకు ఈ నెల 11న ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుందని మనకు తాజా సమాచారం అందింది. మరి ఈ ఇందిరమ్మ పథకానికి ఎవరు ఎలిజిబులు, ఆ ఇందిరమ్మ పథకం పొందాలంటే ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి అనేటటువంటి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అయితే ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఎవరికైతే సొంత స్థలం ఉన్నదో, వాళ్ళకి ఇల్లు లేదు కానీ సొంత స్థలం ఉంది, అలాంటి వారికి రూపాయలు 5 లక్షల సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా. మరి మీకు ఇంకో డౌట్ వస్తుంది, సార్ మాకు ఇంటి ప్లేస్ కూడా లేదు, మేము రెంటుకుంటున్నాం, మరి మాలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే, అలాంటి వారిని కూడా సేఫ్ జోన్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వాళ్ళకి స్థలాన్ని కేటాయించి దానితో పాటు 5 లక్షల రూపాయలను కూడా మంజూరు చేసి వాళ్ళకి ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి కసరత్తు చేస్తుంది. అయితే మరి ఈ ఇళ్ళ పథకం అన్నిటినీ కూడా ఒకేసారి ప్రారంభిస్తుందంటే అలా కాదు, కొన్ని దశలలో ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. మొదటి దశలో అయితే ప్రతి నియోజకవర్గానికి మినిమం 3500 ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం విధి విధానాలను రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి లోపాలు జరగకుండా పగడబందీగా జరిపే విధంగా ప్రభుత్వం విధి విధానాలను తయారు చేస్తుందని మనకు అందినటువంటి సమాచారం. అయితే ఇంకో విషయం ఏంటంటే, మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనము ఎప్పుడైతే ఆ 6 పథకాల్లో భాగంగా ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉన్నదో మనం ఆల్రెడీ ఆ అప్లికేషన్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి డాటా కూడా ఆన్లైన్లో రికార్డ్ చేయడం జరిగింది. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేటువంటిది పూర్తి సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు వెంటనే ఈ పథకాన్ని కూడా ప్రారంభించడానికి ఖచ్చితంగా, అంటే ఈ మార్చి నెల 11న ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉంటారో వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి తాజా సమాచారం కొరకు మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.